నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంతా అయిపోయిన తర్వాత ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనను మర్చిపోతారో అనేటువంటి ఉద్దేశంతో వచ్చాడు, ప్రెస్ మీట్ పెట్టాడు. ఈసారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది క్రెడిట్ కొట్టేసేదానికి వచ్చాడు. ఒకటేమో నాకు ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసింది చంద్రబాబు నాయుడు గారని చెప్పడం కోసము, ఇంకోటి భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే కట్టానని చెప్పి చెప్పడం కోసము క్రెడిట్ కొట్టేయడం కోసం వచ్చాడు. సో భోగాపురం ఎయిర్పోర్టుకు ఆయనకి ఎటువంటి సంబంధం లేదని మనం ఇదే ఛానల్లో చాలా వీడియోలు కూడా చేశాము. సో దాన్ని పక్కన పెడితే అసలు ఈయన ఏం మాట్లాడుతున్నారు ఒకసారి నేను తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో క్లోజ్ డోర్ మీటింగ్ లో తాను అడిగానని, తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న అదే రేవంత్ రెడ్డి గారు నీ గురించి ఇంకోటి చెప్తున్నారు. మరి అది నమ్మినప్పుడు ఇది కూడా నమ్మాలి కదా. రేవంత్ రెడ్డి గారు నీ గురించి ఏం మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి. గెలిపించడం కోసం మన ఓట్లను విడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారంటే ఇంతకన్నా హేయమైన రాజకీయాలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఉంటాయా అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటల్ని సొంత చెల్లి కన్న తల్లే నమ్మడం లేదు. సొంత చిన్నాయనకు జరిగిన పరిస్థితులు, ఆ రాష్ట్రంలో ఉన్న వాతావరణం వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇంకొక మాట అన్నారు. ఆయన ఏమంటున్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వాళ్ళ చెల్లె వాళ్ళ తల్లే పట్టించుకోరు, ఇంకా మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదని రేవంత్ రెడ్డి గారు మరి అన్నారు. మరి అది కూడా మనం పట్టించుకోవాలి కదా ఇప్పుడు. సో రేవంత్ రెడ్డి గారు ఏదో రాజకీయ లబ్ధి కోసం, ఏదో ఆయన రాజకీయంగా పబ్బం గడిపుకోవడం కోసం అసెంబ్లీలో ఏదో చెప్పిన దాని విషయాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ వచ్చిందనే ప్రెస్ మీట్ పరిగెత్తుకుంటా వచ్చి ప్రెస్ మీట్ పెట్టావు. ముందు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. మొన్న గెలిచినటువంటి 11 సీట్లలో కూడా 7 సీట్లు రాయలసీమ నుంచే వచ్చింది. రాయలసీమ ప్రజలు నీకు అంతగా అండగా ఉంటే నువ్వు ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి పర్యావరణ అనుమతులు లేకుండా కేవలము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో కనీసం డిపిఆర్ కూడా లేకుండా ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే మీ మిత్రుడు, మీ గురువు గారైనటువంటి కేసీఆర్, మీ మిత్రుడు, మీ మిత్రపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేసీఆర్ గారికి సంబంధించినటువంటి వాళ్ళు కోర్టుకు వెళ్తే, గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తే అక్కడ స్టే తెచ్చుకున్నటువంటి విషయము మర్చిపోయావా? వాళ్ళు స్టే తెచ్చుకున్న తర్వాత కనీసము ఆ పర్యావరణ అనుమతులు తెచ్చుకోవాలి అని చెప్పి ఢిల్లీకి వెళ్ళినటువంటి నువ్వు, ఢిల్లీకి వెళ్ళిన కేసుల గురించి మాట్లాడుకొని చేతులు దులుపుకొని చేసినటువంటి నువ్వు ఈరోజు వచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది. సో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఆపేసిన ఘనత ఏదైనా ఉంటే అది మీదే సార్. సో ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు మాత్రమే ప్రస్తావించారు, కానీ మీ మిత్రపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీలో అతి ముఖ్యమైనటువంటి నాయకుడు హరీష్ రావు గారి మాటలు నేను వినిపిస్తాను, ఒక్కసారి చూడండి. దీనికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి. నిన్న వాళ్ళు మాట్లాడతారు, రాయలసీమ లిఫ్ట్ ఆపిందే మేము, నేను చంద్రబాబు నాయుడు చెవులో చెప్పినా నేను చెప్పగానే నేను ఆపిండాడు. నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించిన అధ్యక్ష, నా చరిత్ర ఇది, నీతి గది. ఎట్లా ఆధారాలు వినండి ఒకసారి. బీఆర్ఎస్ రాయలసీమ మీద కొట్లాడలేదు, బీఆర్ఎస్ ఫెసిలిటేట్ చేసింది, బీఆర్ఎస్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు అనుకూలంగా పనిచేసింది అని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు నేను దాని ఆధారాలు చూపిస్తాను. రాయలసీమ లిఫ్ట్ జీవో వచ్చింది 5/5/2020. 5/5/2020 5/5/2020 తమరే ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 151 సీట్లు గెలిచి తమరు ముఖ్యమంత్రిగానే 5/5/2020లో మీరు అప్పుడు ముఖ్యమంత్రిగా వెలగబెడతా ఉన్నారు. పేపర్లలో వార్తలు వచ్చినాయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా రాయలసీమ లిఫ్ట్ కు ప్లాన్ చేయబోతుందని. ప్రముఖ పత్రికల్లో, ఆ పత్రికల పేర్లు కూడా ఇక్కడ చూడండి, V6, సాక్షి, ఆంధ్రజ్యోతి, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈనాడు, ఇట్లా చాలా పేపర్లు. అయితే పత్రికల్లో వార్తలు వస్తే మనం 29/1/2020
జీవో వచ్చింది 5/5/2020, 6 నెలల ముందే. 6 నెలల ముందే మీరు దిక్కుమాలిన జీవో ఇవ్వడానికి 6 నెలల ముందే మీ మిత్రపక్షమైనటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు, ఆ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ఆ వార్తలను ఆధారంగా చేసుకొని స్టే తెచ్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడదామని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఆపాలే, తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు, ఇది చట్ట విరుద్ధము అని ప్రాజెక్టు జీవో రాకముందే 6 నెలల ముందు మేము కంప్లైంట్ చేసింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. అది మన 6 నెలల ముందే మీ మిత్రపక్షమైనటువంటి బీఆర్ఎస్, మీరు గురువుగా భావించేటువంటి కేసీఆర్ గారు 6 నెలల ముందే కేంద్రానికి వెళ్ళి వినతి పత్రం ఇచ్చి వచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించకూడదు, రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ మొదలు పెడితే తెలంగాణ ప్రాంతం ఎడారైపోతుందని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చారు. ఎవరు ఇచ్చి వచ్చిందంటే మీ మిత్రపక్షమైనటువంటి బీఆర్ఎస్. ప్రాజెక్టు కొనసాగడానికి వీల్లేదు, ఆపేయండి అని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఆనాటి తెలంగాణ ప్రభుత్వం స్టే తెచ్చి రాయలసీమ ప్రాజెక్టు పనులను ఆపించింది. సో అప్పట్లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీ గురువుగారైనటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధాలు ఉన్నాయో తెలియదు, కానీ మీరు ప్రాజెక్టు మొదలు పెట్టడము, ఆయన ఆ ప్రాజెక్ట్ని ఆపేయమని ఆ పర్యావరణ శాఖ దగ్గర నుంచి గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి అబ్జెక్షన్స్ తీసుకురావడము, స్టే విధించడము జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. సో కళ్ళు తెరుచుకొని అబద్ధాలు చెప్పాలంటే మీ దగ్గరే నేర్చుకోవాలి. సో ఇందుకు కదా మనకు రాయలసీమలో అత్యంత బలంగా ఉంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అనో, లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారికి మన రాయలసీమలో మంచి ఫాలోయింగ్ ఉంటుందని అంటుంటారు కదా. అయినా కూడా మీకు 7 సీట్లే ఎందుకు వచ్చింది అనుకున్నారు? ఇందుకే ఇట్లా అబద్ధాలు చెప్తేనే ఆ 7 సీట్లే వచ్చింది. ఈసారి ఇదే విధంగా అబద్ధాలు చెప్పుకుంటా పోతే ఆ 7 సీట్లు కూడా రాదు, మొత్తం 11 సీట్లే వస్తే అందులో రాయలసీమ ప్రజలు 7 సీట్లు కట్టబెట్టారు మీకు. కాబట్టి సో రాయలసీమకు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానిని చంపేసి రాయలసీమ ప్రజల నోట్లో మట్టి కొట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే, ఆధారాలతో సహా. ఇది ఎవరో తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, లేదా తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు చెప్పిన విషయం కాదు. సాక్షాత్తు మీ మిత్రపక్షం అంటే మీ చీకటి మిత్రులైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేత హరీష్ రావు గారు, అప్పట్లో ఇరిగేషన్ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారే మంచిగా ఒక ప్రొజెక్టర్ తీసుకొని వచ్చి అసలు ఏం జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు తెలుగుదేశం వాళ్ళు చెప్తేనో లేదా జనసేన వాళ్ళు చెప్తేనో మీరు అబద్ధం అనుకోవచ్చు, మీ చీకటి మిత్రులే మీ యొక్క చీకటి ఒప్పందాన్ని, అదేవిధంగా మీ చీకటి భాగోతాన్ని బట్టబయలు చేశారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.